దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినము ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని యొక్క అమూల్యమైన వాక్యములు విని మరి దీవెనలు పొందుకోవడానికి ఈ దినమును ప్రార్థన చేత, వాక్య ధ్యానం చేత మరి కొనసాగించుకోవడానికి, మరి దేవునికి సాక్షార్థమై జీవించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ప్రార్థన మనం ఆరంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన మనం ప్రార్థించుకుందాము. జీవంగల తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడవు నాయన, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరొక దినము మరి నాయన మాకు మా జీవితంలో మా సంఘ బిడ్డలు ప్రభా, మరి సంఘ పెద్దలు, సంఘ నాయకులు, అనుబంధ సంఘాలకు, సంఘ బిడ్డలకు, నాయకులకు, సేవకులకు నాయన మీరు మరొక దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, ప్రార్థించడానికి, వాక్య ధ్యానం చేత మరి నాయన ఈ దినమును కొనసాగించుకున్న కృపను నాకును అనుగ్రహించిన విధానం బట్టి నీ వందనములు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ మహిమార్థం వాడుతున్నాడు దేవా. ఇదిగో ఈ ప్రార్థనకు ఆది అంతము మీరే ఆధిపత్యం వహించి నడిపించండి. ఈ దీనదాసమైన మమ్మలను నీ శిలువ రక్తంలో కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలుగా స్వీకరించి మమ్మల్ని నీ మహిమార్థం వాడుకున్నాండి. మమ్మల్ని తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాము. పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాము. తెలుగు పాట ద్వారా పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే అనే పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నడిపించుము నీ చిత్తమైన మార్గములో. చాలేము రాజా, పుణ్యమైన సీయోనుకే, నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలో.
మహిమ కలుగును గాక. మరి పాట ద్వారా దేవుని మహిమపరిచే భాగ్యమును మరి మీకు నాకు అనుగ్రహించినాడు. దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. మరి సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. చిన్న వాక్యం మనం ధ్యానించుకుందాం. మీరందరూ కలిసి నాతో తీయవలసిందిగా మనవి. కీర్తనలు 123 మొదటి నుంచి 4 వచనాల వరకు మనం చదువుకుందాం. కీర్తనలు 123 మొదటి నుంచి 4 వచనాల వరకు మనం చదువుకుందాము. నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి, గమనించండి. ఆకాశమందు ఆసనుడవైన వాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టున, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము. దేవుడి వాక్యాన్ని మన మధ్యలో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం ప్రార్థించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. ఆ సమయంలో మరి ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక దినము, మరొక రోజు మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో, బిడ్డల జీవితంలో, సంఘ పెద్దల నాయకుల అనుబంధాల సంఘాల నాయకులకు, మరి పెద్దలకు, సేవకులకు కూడా మీరు అనుగ్రహించినారు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఈ దినము, మరొక దినం మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ కొందనములు. ఈ దినము ప్రార్థన చేత, వాక్య ధ్యానం చేత కొనసాగించుకున్న కృపను నాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ కొందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో ఈ సమయంలో మేము వాక్య ధ్యానంలో ఉంటుండగా నీ కృపను మా పైన నడిపించండి. వాక్యం చేత నాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. ఈ దిన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపండి, ఆశీర్వదించి ఈ దినమంతా నీ మహిమార్థమై, నీ సాక్షార్థమై వాడుకుని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 123 మొదటి నుంచి 4 వచనాల వరకు మనం చదువుకున్నాము. కీర్తనలు 123 మొదటి నుంచి 4 వచనాల వరకు మనం చదువుకున్నాము. మరి ఇది ఒక కీర్తన, యాత్రా కీర్తనగా మనం చూడగలుగుతున్నాం. యాత్రా కీర్తన అని అనబడినట్టుగా మనం చూస్తున్నాం. పైన రాసి ఉన్నది యాత్రా కీర్తన అని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ కీర్తన రాయబడడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు, మరి యూదా ప్రజలు మరి బందీలుగా వెళ్ళిపోవడం జరిగింది. యెరూషలేము పట్టణము పాడైపోయింది, మందిరం పాడైపోయినది, స్థలము పాడైపోయింది. అక్కడ నివసించడానికి మరి ఏ ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ కీర్తన రచించినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితిలో ఉండడానికి ఇల్లు లేదు, ప్రార్థించుకోవడానికి మందిరం లేదు, మరి స్థలము సరిగా లేదు, పరిస్థితులు బాగులేవు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు కీర్తనకారునికి మరి చుట్టుపట్ల చూశాడు, ప్రాంతం అంతా చూశాడు, యెరూషలేము గోడలను చూశాడు, మందిరం చూశాడు, అంతయు చూసినాడు, చుట్టుప్రక్కల చూసి ఆ తర్వాత పైకి చూస్తున్నాడు. పైన ఎవరున్నారు? ఆకాశమందున్న మరి ఆసీనుడైన దేవుని వైపు చూస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూస్తున్నాడు. చుట్టుప్రక్కల అంతా చూసినాడు, పరిస్థితిని గమనించినాడు. మరి ఈ పరిస్థితిలో ఆదుకునేవాడు ఒక్కడే. ఎవరు? ఆకాశమందున్న దేవుని వైపు ఆయన చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూస్తూ మరి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచనంలో రాయబడినది, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కనుక చూసినట్లయితే మరి కీర్తనగాడు అంటున్నాడు 123 మొదటి వచనంలో, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. బైబిల్లో కూడా మనం చూడగలుగుతాం. యేసు ప్రభు కూడా ప్రతిసారి దేవుని పైననే ఆధారపడి జీవించినట్టుగా మనం చూడగలుగుతాం. రాత్రంతయు దేవుని వైపు, మరి పరలోకం వైపు చూస్తూ ఆయన ప్రార్థించేవాడు. రాత్రంతయు ప్రార్థనలో గడిపేవాడు. ఉదయకాలము తన శిష్యులను తీసుకొని సువార్త సేవలో కొనసాగిన వాడు. ప్రేమాన్ని తెలిపినారు. యేసయ్య కూడా దేవుని పైననే ఆధారపడినట్టుగా మనం చూడగలుగుతాము. ఈ లోకంలో ఆయన సేవ పరిచర్యలో ఉన్నప్పుడు మరి ఆయనకి ఇవ్వబడిన బాధ్యతను మరి నిర్వర్తించాలంటే దేవుని నుంచి సహాయం కావాలి. దేవుని నుంచి మనకు బలము, సహాయం అవసరము.
దేవుని యొక్క ఆత్మ నడిపి మనకు కావాలి. మనం చేస్తున్న సేవ పరిచయలో దేవుడు ఉండాలి అన్నట్టుగా దేవుడు యేసయ్య నిత్యము రాత్రివేళ దేవుని వైపు ఆకాశం వైపు చూస్తూ ఆయన ప్రార్థించినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు బాధలు వచ్చినా మనం చుట్టుపక్కల సమస్యలను చూసి, బాధలను చూసి, శ్రమలను చూసి భయపడతాము. కానీ మనం క్రైస్తవులుగా చేయవలసింది ఒకటి, మనం పైకి చూడాలి. ఆకాశమందున్న ఆశీనుడైన దేవుని వైపు చూసి మనం ప్రార్థించే వారమై ఉంటున్నాం. కీర్తనకారుడు అదే చేశాడు. యేసయ్య కూడా ఈ లోకంలో ప్రార్థన పరుడుగా బ్రతికినాడు. ఈ లోకంలో ప్రార్థన చేయనిది యేసయ్య సేవ పరిచయంలో కొనసాగలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ ప్రాంతానికైతే వెళ్ళేవాడో ఆ ప్రాంతం గురించి ప్రార్థించేవాడు. రాత్రంతయు ఉదయం వేళ శిష్యులను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ వినిపించేవాడు. ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రజలందరూ దేవుని మహిమపరిచేవారు. ఆ రీతిగా దేవా, మరి నేను ఏ సేవ చేసినా, ఏ పని చేసినా నీకు మహిమార్థంగా ఉండులాగునా నన్ను వాడుకొనుము దేవా అన్నట్టు కూడా మనకు కనబడుతున్నాడు. యేసయ్య చేసిన ప్రార్థనలో ఆ విధానం కూడా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు వచ్చినవి, సమస్యలు వస్తున్నవి, శ్రమలు వస్తున్నవని చూసి చుట్టుప్రక్కల చూడడం అంతే మాత్రం కాదు, పైన దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా మనం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనం క్రైస్తవం ఏం చేస్తాం, పరిస్థితులు చూస్తాము, శ్రమలు చూసి వేరే వాళ్ళపైన, మనుషులపైన ఆధారపడము మనము చేస్తున్నాం. కొన్నిసార్లు పైకి దేవుని వైపు చూడలేకపోతున్నాం. కీర్తనకారుడు పరిస్థితులు చూసినాడు, ప్రాంతం అంతా చూసి ఆ పైన ఈ పరిస్థితుల్లో, ఈ సమస్యల్లో ఆదుకునేవాడు ఒక్కడే, ఆయనే ఆకాశమందున్న దేవుడు. ఆయన వైపు, నీ వైపు నా కన్నులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడవైన దేవా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నానని ప్రార్థిస్తున్నాడు. 2వ వచనంలో, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాసుల కన్నులు తమ యజమానుని తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు. దాసులు ఉన్నారు. మనం గృహాల్లో, కొన్ని గృహాల్లో మనం చూస్తాం, దాసులు, దాసరాన్లు ఉంటారు, పనిచేసేవారు. వాళ్ళు ఏం చేస్తారు, నిత్యము యజమాని వైపు చూస్తూ ఉంటారు. ఎందుకని చూస్తుంటారు? ఉదయం వస్తారు, యజమానుడు ఏం పని చెప్తాడా, యజమానురాలు ఏ పని అప్పగిస్తుందా మాకు అని యజమానుని వైపు, యజమానురాలు వైపు దాసులు, దాసరాలు చూస్తుంటారు. ఏ పని అప్పగిస్తాడా మాకు ఈ దినము, ఏ పని చేయవలసి వస్తుంది మాకని చెప్పి యజమానురాలు వైపు, యజమానుని వైపు దాసులు, దాసురాలు చూస్తున్నట్టుగా కీర్తనకారుడు అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మా కన్నులు ఆయన తట్టు చూచున్నవి. దేవుడు కరుణించు వరకు మేము కూడా ఆయన వైపే చూస్తున్నాము, మా కన్నులు ఆయన తట్టు చూచున్నవని కీర్తనకారుడు అంటున్నాడు. దాసులు ఏ రీతిగానైతే యజమానురాలు యొక్క చేతి వైపు చూస్తుంటారు, వాళ్ళు ఏ పని అప్పగిస్తారా మాకు, ఈరోజు ఏ పని చేయవలసి వస్తుందా మాకని చెప్పి యజమానుల వైపు దాసులు ఏ రీతిగా చూస్తున్నారో, దేవా మా కన్నులు నీ వైపు కూడా చూస్తున్నవి అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. దాసులు ఏం చేస్తారు, యజమానుడు అప్పగించిన పనిని చేయాలి. వాళ్ళు యజమానురాలు అప్పగించిన పని దాసురాలు చేయాలి. హల్లెలూయా. మనము కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఆకాశమందున్న దేవుని వైపు కన్నులెత్తడమే కాదు, దేవుడు మనకైతే ఏ పరిచర్యను ఇస్తున్నాడో అది చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన ఈ దినం ఏమిస్తాడా నాకు, తన మహిమార్థమై నన్ను ఏమి చేయమంటాడా, తన మహిమార్థమై నాకు ఏ పని అప్పగించబోతున్నాడు దేవుడు, అది కూడా మనం గమనించాలి. నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి? దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే బాధ్యతలు మనం గుర్తించాలి. దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడు, నాకే బాధ్యత ఇచ్చాడు. దాసుల పని ఏమి, యజమానుడు చెప్పిన పని చేయాలి, యజమానుని వైపు చూడాలి, యజమానుడు ఏం చెప్తాడా నేనేం చేయాలి అని దాసురాలు చూస్తున్నట్టుగా మేము కూడా నీ వైపే కన్నులెత్తుచున్నాము దేవా అని అంటున్నాడు కీర్తనకారుడు.
నీవు అంటున్నావా? ఏ రోజన్నా దేవుని వైపు చూసి ప్రార్థిస్తున్నావా? నువ్వు కరుణించే వరకు దేవా నా కన్నులు నీ వైపే ఎత్తుచున్నానని ప్రార్థిస్తున్నావా? దాసులు దాసురాలు ఏ రీతిగా యజమానుల వైపు కన్నులు ఎత్తుచున్నారు, వారి చేతి తట్టు చూస్తున్నారు, నేను నీ వైపు చూస్తున్నాను దేవా అని అన్నావా? ఎప్పుడైనా నీవు ఏ పని ఇస్తావు, నేను చేస్తాను దేవా, నీకు మహిమార్థమై నేను జీవిస్తాను దేవా, అది చెక్క చేసి నీతో బహుమానములు పొందుకుంటాను దేవా అని అంటున్నావా? దాసులు దాసురాలు పని చేయడమే కాదు, యజమానులు చేతులు తట్టి ఎందుకు చూస్తారు? వాళ్ళు మాకేమన్నా ఇస్తారా? మాకు గిఫ్ట్ కానుకలు ఏమన్నా ఇస్తారా? హల్లెలూయా, మేము చేసిన పనిని బట్టి శబాష్ అని అంటారా అని దాసులు దాసురాలు చూస్తూనే ఉంటారు. వాళ్ళు మంచిగా పని చేశారనుకో, యజమానుడు ఏమంటాడు? శబాష్ అని అంటాడు. చాలా బాగా మంచి పని చేస్తున్నారు, బాగా చేశారు అని చెప్పి యజమానురాలు దాసులను దాసురాలను మెచ్చుకుంటారు. హల్లెలూయా. ఆ మెప్పు కోసం కూడా యజమానుడు మేము చేసిన పనిని బట్టి ఏ రీతిగా రియాక్ట్ అవుతాడా అని కూడా గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. మేము ఏదైతే పని చేస్తున్నామో మా యజమానునికి నచ్చుతుందా, మా యజమానురాలు ఇష్టపడుతుందా అన్న విధానం కలిగి కూడా దాసులు దాసురాలు యజమానుల వైపు చూస్తూ ఉంటారు. అవునా కాదా? హల్లెలూయా. మరి మనకు యజమానుడైన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. మరి ఆయన మన పని అప్పగిస్తున్నప్పుడు ఆ పనిని మనం ఏ రీతిగా చేస్తున్నాం? ఆయన ద్వారా మనం రివార్డ్స్ పొందుకోవాలి, బహుమానములు పొందుకోవాలి. ఆయన ద్వారా మనము మంచి నమ్మకమైన దాసుడా అనే పేరును, ఆ గుర్తింపును మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి విధానం కలిగి ఉదయం వేళ దేవుని సన్నిధిలో చేరి మనము ఆయన తట్టు ఆకాశం అందున్న ఆశీనుడైన దేవుని వైపు మనం చూస్తూ మన కన్నులు ఆయన వైపు ఎత్తుచు మనం ప్రార్థించే వారంగా ఉన్నాము. ఈ దినం కోసం దేవుడు నాకేం అనుగ్రహిస్తాడా, నా అవసరతల కోసం ఏమిస్తాడా, నా కోరికలు నా ఆశయాలు ఉన్నవి, వాటిని తీర్చుకోవాలంటే నేను ప్రార్థన చేయాలి. మరి యజమానులు వైపు దాసులు దాసురాలు పని కోసమేం కాదు ప్రేమాని దేని బిడ్డలారా, వారి అవసరతల నిమిత్తం కూడా యజమానులపైనే ఆధారపడతారు, యజమానురాలపైన ఆధారపడతారు దాసులు దాసురాళ్ళు. ఆ రీతిగానే మనం కూడా మన జీవిత దినములో ప్రతిదినము యజమానుని వైపు చూస్తూ ఆయన పైన ఆధారపడి బ్రతకాలని దేవుడి వల్ల నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రేమాని దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో దాసులుగా జీవిస్తున్నాం, దేవునికి దాసులంగా సేవకులంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మన బాధ్యత ఏంటిది? దేవుడు మనకి ఎన్నో పనులు అప్పగించినాడు, వాటిని మనం చేస్తున్నామా? ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆకాశమందున్న ఆసనుడైన దేవుని సంతోషపరచడానికి నువ్వు పనులు చేస్తున్నావా? దాసురాళ్లకు బహుమానములు ఇవ్వబడినట్టుగా నీకు కూడా బహుమానం ఇవ్వబడుతుంది, నాకు కూడా బహుమానం ఇవ్వబడుతుంది. నాకేమిస్తాడా దేవుడు అన్న విధానం కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. మనం ఏ పని చేసినా మన యజమానుడైన దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలి. యజమానురాల్లో నువ్వు సంతోషపరుస్తారు దాసులు దాసురాళ్ళు. వాళ్ళకు సంతోషం అనిపిస్తే వాళ్ళు కంటిన్యూ ప్రొసీడ్ అవుతారు. లేకపోతే దాసులు దాసురాళ్ళు యజమానులను సంతోషపరచలేదనుకో, మరుసటి రోజే పంపించేస్తారు ఇంటికి. ఇదిగో రేపటి నుంచి నువ్వు రాకూడదమ్మా, మీ పని మాకు నచ్చలేదని ఆపేస్తారు. అవునా కదా? మరి ఆ రీతిగానే దేవుడు అంటే కూడా అదే రీతిగా మనం జీవించాలి. లోకంలో మనకు అప్పగించిన పని నేను చేస్తున్నాను, అది దేవునికి ఇష్టమైందా, అది దేవుడు ఇష్టపడుతున్నాడా నేను చేసే పని? అలాంటి భయము కలిగి దేవుడు అప్పగించిన పనిని మనం చేయాలి. పనిలో నుంచి పెరికి వేసినారంటే మన బతుకు ఏమైపోవాలి, మన జీవితం ఏమైపోతుంది? దేవుడు తన సన్నిధిలో నుంచి మనల్ని పెరికి వేశాడనుకో, మనం ఏమైపోతాం మరి? హల్లెలూయా. ఆ రీతిగా దేవునికి ఇష్టమైన వారంగా దాసురాలు ఏ రీతిగా ఉంటారో యజమానులతో, ఆ రీతిగా నీవు నేను బతకాలని కీర్తనకాండ ద్వారా నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని కరుణించే వరకు మేము దాసురాళ్ళ వలె నీ వైపు కన్నులెత్తుచున్నాము దేవా అని కీర్తనకాడు అంటున్నాడు. 2 వచనాలు చూసుకొని ముగించుకుందాము. 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమే, అహంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. ఈ కీర్తనకాడు కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, పరిస్థితులు తమ జీవితంలో ఎదుర్కొంటూ కూడా పొరుగు వారితో
పొరుగు వారితో కూడా కొన్ని నిందలు, కొన్ని శ్రమలు ఆయన పొందుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. కొంత తిరస్కారము, కొంత అవమానం కూడా పొరుగు వాళ్ళతో, శత్రువులతో ఆయన అనుభవిస్తున్నట్టుగా, ఆయన పొందుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో క్రైస్తవులు హింసించేవారు, క్రైస్తవులను శ్రమపరిచేవారు, క్రైస్తవులను తిరస్కరించేవారు, వాళ్ళని బట్టి నానా విధములుగా వాళ్ళని నిందించేవారు, లేనిపోని మాటల చేత క్రైస్తవులను బాధపరిచేవారు ఈ లోకంలో లేరా? అప్పుడు కూడా అదే జరిగింది. కీర్తనకారుడు ఆ పరిస్థితి నుంచే వెళ్తున్నాడు. అప్పుడు కూడా మనం ఏ రీతి అనుభవాన్ని అనుభవిస్తున్నామో, ఏ పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నామో ఆ పరిస్థితి నుంచి ఆయన అప్పుడే వెళ్ళినాడు కీర్తనకారుడు. కొన్నిసార్లు అందరూ అనవచ్చు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ బబులోనికి వెళ్ళిపోయారు బందీలుగా. మీరు జీవంగల దేవుడు అన్నారు, మీరు మీ దేవుడు గొప్పవాడు అన్నారు. ఏమైపోయా? మీ మందిరం పాడైపోయింది, గోడలన్నీ పడివేయబడినవి, మందిరం గోడలన్నీ కాల్చివేయబడినవి, ఎక్కడ మీ దేవుడు అని కూడా నిందించుంటారు వాళ్ళను. అర్థమవుతుంది కదా? ఎక్కడ మీ దేవుడు అని కూడా అని ఉంటారు వాళ్ళు. అదొక్క నింద. మనకే సమస్యలు, బాధలు వస్తే పక్కవారు అంటారు, ఏమి మీరు పెద్ద దేవుడు 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 అని బాగానే స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు. ఇప్పుడు ఏమైపోయా? నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు, నీ దేవుడేడి, నీ దేవుడు ఎక్కడున్నాడని చెప్పి మనను ప్రశ్నించేవారు ఉన్నారు. హల్లెలూయా. దేవుని కోసం కొన్ని నిందలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనం అనుభవించక తప్పదు. సంతోషించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని మత్తయి సువార్తలో యేసయ్య కొండ మీద ప్రసంగంలో, ఆ ప్రసంగంలో చెప్పాడు. మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము పరలోకంలో అధికమవుతున్నది. గొప్ప రివార్డ్ దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప బహుమానములు దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుని కోసం శ్రమలు, బాధలు నువ్వు ఎదుర్కొన్నప్పుడు, అహంకారుల చేత, శ్రమ పట్టేవారి చేత నువ్వు నిందింపబడినప్పుడు, నువ్వు తిరస్కారం పాలైనప్పుడు దేవుని కోసం నువ్వు సంతోషించు, ఆనందించు. అదే పరిస్థితిని కీర్తనకారుడు కూడా ఎదుర్కొంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 4వ వచనం చూసుకుందాము, ముగించుకుందాం. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము అంటున్నాడు 4వ వచనంలో. దేవా, మా పట్ల నీ కృపను మాపై ఉంచు దేవా, నీ కరుణ మా మీద ఉంచు దేవా అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మేము వెళుతున్నాము దేవా, నీ కరుణ, నీ కృప మాపై ఉంచుము దేవా. దేవుని యొక్క కరుణ కోసము, కృప కోసము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా, దేవుని సన్నిధిలో గోజాడుతున్నట్టుగా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్టుగా కీర్తనగాడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో ఆశాభావము, మన అవసరతలు తీర్చేవాడు, మన కోరికలను తీర్చేవాడు దేవుడు తప్ప మనకి ఈ లోకంలో ఎవరు లేరు. మన ఆశయము, మన నిరీక్షణ, మన సమస్తము ఆ దేవుని యందే ఉన్నది. గనుక మరిచిపోకుండా ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయము దేవుని వైపు చూస్తూ, మన కన్నులు ఆయన వైపు ఎత్తుచు, దాసులు దాసురాన్లు యజమానుని చేతి వైపు ఏ రీతిగా చూస్తుంటారో ఆ రీతిగా ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థించుకుంటూ, ఈ లోకంలో వస్తున్న ఇలాంటి పరిస్థితులను జయించడానికి ఆయన కృప కోసం మనం కనిపెడుతూ, ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో కొనసాగి పరలోక జీవితం పొందుకోవాలని దేవుడి వల్ల నీతో నాతో మాట్లాడుతున్నాడు. గనక ఈ కొన్ని మాటలు దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. సమయంలో మరి ప్రార్థించుకునే ముందు ఒక ప్రకటన నేను వినిపిస్తాను. లివింగ్ ఇన్ క్రైస్ట్ అనే సేవ పరిచర్య ద్వారా మరి ఈరోజు సాయంత్రం వేళ 7 నుంచి 8 గంటల వరకు పాస్టర్ గారు జట్టి ప్రభుదాస్, దైవజనులు జట్టి ప్రభుదాస్ మరి వాక్య పరిచర్య అందించబోతున్నారు. కర్నూలు నుంచి దైవజనులు జట్టి ప్రభుదాస్ గారు వాక్య పరిచర్య చేయబోతున్నారు. కనుక ఆ సమయం కేవలం మీరు దేవునికి కేటాయించి వారు ఆరాధన కూడా చేస్తారు, వాక్య పరిచర్య కూడా మనకు చేస్తారు. కనుక మరి ఆ సమయం మరి మీరు గృహాల్లో ఉండి ఆరాధనలో పాలు పొందుకొని వాక్యములు విని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి. ఈ సమయంలో మనం ప్రార్థించుకుందాం. తలలు వంచినట్లయితే. జీవంగల తండ్రి, గొప్ప దేవుడవు నాయన, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడు, గొప్పవాడు, ఆకాశమందున్న ఆసనుడు అయిన దేవా,
మా కన్నులు నీ వైపు ఎత్తుచున్నాము ప్రభా. దాసులు దాసురాలు యజమానుల వైపు వారి చేతి తట్టు చూసినట్లుగా నీ వైపు మేము చూస్తున్నాము దేవా. ఇదిగో నీవు మమ్మల్ని కరుణించే వరకు నీ వైపే మేము చూస్తుంటాము దేవా. మా ఆశయము, మా నిరీక్షణ, మా ఆశీర్వాదము, మా జీవితము, మా ప్రాణము సమస్తము నీలో ఉన్నవి ప్రభా. నీవైనావు ప్రభా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మా దినచర్యను కొనసాగించుకోవడానికి ప్రార్థన చేత, వాక్య ధ్యానం చేత ఈ దినాన్ని కొనసాగించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ సమయంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. మా సంఘ బిడ్డలను, పెద్దలను, నాయకులను ప్రభా, అనుబంధ సంఘాలను, బిడ్డలను ప్రభా, పెద్దలను, నాయకులను, సేవకులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దిన ఆశీర్వాదముల చేత మమ్మల్ని దీవించండి. ఈ దినమంతా నీ మయమార్థం వాడుకున్నాను నాయన. బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో, కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఈ సాయంత్రం వేళ జరగబోతున్న శివపరిచయం దీవించండి. వాక్యోపదేశకులను వినండి నాయన. వారిని మయమార్థం వాడుకునండి నాయన. వారి యొక్క ఆరాధన దీవించండి. మేము అనేకులంగా చేరి ఆ సమయాన్ని ప్రభా మరి నీకై నాయన మరి ఉపయోగించుకొని మరి పాలుభాగస్థలమై దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుల్లా ప్రాంతంలో నాయన మరి బిడ్డలు ఎంతోమంది రోగులుగా ఉన్నారు, వారిని స్వస్థపరచండి. జ్వరం చేత పీడితులు అవుతున్న బిడ్డలను స్వస్థపరచండి, బలపరచండి. కరోనా వైరస్ నుంచి బిడ్డలను కాపాడు, రక్షించండి. అనుబంధ సంఘాల బిడ్డలను, నాయకులను, పెద్దలను ప్రతి ఒక్క బిడ్డలని హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ కరోనా వైరస్ నుంచి బిడ్డలను కాపాడు, రక్షించండి ప్రభా. లాక్డౌన్లో నీ బిడ్డలు ఉంటుండగా వారి ప్రతి అవసరం తీర్చండి. మంచి ఆరోగ్యం, బలం చేత సంరక్షణ, భద్రత, కాపుదల వారికి అనుగ్రహించి నీ మయమార్థం వాడుకునండి దేవా. ఈ దినము నీ మయమార్థములు వాడుకునండి ప్రభా. మమ్మల్ందరి ప్రభా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు ప్రభా. ఈరోజు జన్మదినము మరి నాయన వివాహ దినము జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. సంతోషం, ఆనందం చేత, మెండైన దీవెనల చేత వారిని ఆశ్రయించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచున్నట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మనం క్షమించుము. మమ్మల్ని శోధనలు స్థేకాకిలను తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరవచ్చు. మనందరికీ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు, అనుబంధ సంఘాలకు, నాయకులకు, సేవకులకు కూడా తోడయండి, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. సెలవు.